మార్కెట్లో ఏ వస్తువైనా తీసుకొనిరుల్లా రేటు మీదికి పెరుగుడే గాని దిగుడన్న ముచ్చట్నే ఉండదు. ఇయాలున్న రేటు రేపు ఉండదు. కిలో కొనే కాడ అర్ధ కిలో కొనే కాడ పావు కిలో, డజన్ కొనే కాడ అర డజనే తెచ్చుకుంటారు పిటాన పిరమ ఏటొరకు. కానీ ఇప్పుడు ట్యాక్సులు తగ్గేటొరకు చాలా వాటి ధరలు తగ్గినాయి. ఇంకో దిక్కేం నడుస్తుందో చూడండి మరి. మోడీ సార్ ఫోటోకు పాలాభిషేకాలు, వ్యాపారుల గులాబీ పూలు, ర్యాలీలు, మీటింగులు, సంబురాలు. 300లకు మీద వస్తువుల మీద జీఎస్టీ తగ్గినందుకు రేట్లు ఎక్కువైనాయి. అంతా మా సారేలువాడి గొప్పతనమే అని సాటింపేస్తారు అన్నట్టు. బీజేపీ సీఎంలే ఖుద్దు షాపుల పూట తిరిగి చెప్పబట్టారే. ప్రధానమంత్రి సార్కు శనార్థి చెప్తున్నారు ఇట్లా. ఒక 15,000 రూపాయల సామాన్లు కొనుక్కుంటే నెలకి దాదాపు 1,500 రూపాయలు సేవింగ్. నిన్నటి నుంచి నరేంద్ర మోదీ గారు మనందరికి ఇచ్చిన ఒక బహుమతి. ప్రతి వస్తువు మీద కొన్నిటి మీద ట్యాక్సే లేదు, కొన్నిటి మీద 5%, కొన్నిటి మీద 18%. గమ్మత్ ఏందంటే 8 ఏళ్ల కిందట జీఎస్టీ తెచ్చింది మోడీ సార్ గవర్నమెంటే. ఇప్పుడు తగ్గించి సంబరాలు చేసుకుంటున్నది కూడా బీజేపీ లీడర్లే. ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్. 8 సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి చాలా గొప్ప సాధించడం చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా? 8 साल जो आपने बड़ी रकम वसूल की हिंदुस्तान की जनता से, अगर आप पैसा वापस कर रहे हो तो बचत उत्सव करेंगे. అట్లనే పెట్రోల్ డీజిల్ కూడా జీఎస్టీ కిందకి దేవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు లేదు మరి సగానికి సగం ట్యాక్సే పడబట్టే. ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్ డీజిల్ తో సహా ఎల్పీజీ అన్ని కూడా కలపమని. पहले डीजल पेट्रोल को 50 रुपए में ला लो, सिलेंडर को 350 पे वापस ला लो, और जो जीएसटी पैसा गवर्नमेंट ऑफ इंडिया ने लिया उसको वापस करो. అది ఎక్సైజ్ ఆదాయం కావచ్చు, పెట్రోల్ డీజిల్ కు సంబంధించినటువంటి విషయం కావచ్చు. మీరు కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీలో వాటిని ఇంక్లూడ్ చేయమని సిఫారసు చేయండి. వారెవ్వ వాళ్ళు ఒప్పుకుంటలేరని వీళ్ళు ఒప్పుకుంటలేరని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా పెట్రోల్ డీజిల్ మీద చంపుకుంటున్నారు. ఫోన్ రే.